హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌కి సంబంధించింది. ఆర్గానిక్ వే అంటారు కదా! అంటే ప్లాస్టిక్ వాడకం లేకుండా పేపర్ తోటి బ్యాగ్ మొత్తం చేసిర్రు. తాడు కూడా కొబ్బరి తాడు. మన పాతకాలం ఉండే ఇప్పుడంతా ప్లాస్టిక్ తాడు వచ్చింది కదా! సో, ఇది బాగానే ఉంటది గానీ, దీన్ని డెలివరీ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. వర్షం పడ్డదనుకోండి, ఈ మామూలు న్యూస్ పేపర్ ఉంటది కదా! న్యూస్ పేపర్ తోటి బ్యాగ్‌లకి ఏసి కొట్టేసిర్రు. ఇదొక మంచి ఆలోచనే. కాకపోతే వర్షం పడ్డదనుకో డెలివరీ బాయ్స్ చాలామంది ఇలాంటి బ్యాగ్ వాడకపోయినా, లేకుంటే నార్మల్ బ్యాగ్ వాడకపోయినా బండి మీద ఇలా ముందు పెట్టుకుంటారు కదా! పెట్టుకుంటే మాత్రం చిన్న వర్షం కాదు తడిసిపోతది. సో, లోపల ఫుడ్ ప్యాకెట్ మాత్రం కవర్‌లోనే ఉంది. కవర్ అంటే ఇది మన ఉంటది కదా! సిల్వర్ కవరు అందులోనే ఉంది. నూడిల్స్ కవర్ లాంటిది. కానీ బయట వచ్చేసి మాత్రం పేపర్. ఇది ఒక మంచి ఆలోచన ఇది. సో, వీళ్ళ ప్రయత్నం బాగుందయితే మొత్తానికైతే. ప్యూర్ ప్లాస్టిక్ అనమాట ప్యాకేజ్. డెలివరీ బాయ్స్‌కి కొంచెం ఇబ్బంది కావచ్చు వర్షం పడే వర్షాకాలంలో ఇట్లా. సో, దీన్ని ఖచ్చితంగా డెలివరీ చేయాలంటే ఇలాంటి బ్యాగు దీని డబల్ కవర్ కావాలి. మరి వర్షం పడ్డప్పుడు వీళ్ళు ఇలాగే ఇస్తారనుకుంటా. ఆల్రెడీ వాతావరణం వర్షం తగ్గట్టే ఉంది. ఇట్లాంటిది ఇలా ఇచ్చిర్రు. సో, ఇలా అన్నిట్లో చేస్తే ఇంకా ప్లాస్టిక్‌ని చాలా వరకు వాడకం తగ్గియచ్చు. మేబీ దీని ప్రైస్ కూడా ఎక్కువనే ఉండవచ్చేమో. ఎందుకంటే ఈ పేపర్ తేజానికి మేబీ మనుషులను మిషన్ వాడతారు కదా! ఇది ఒక కొత్త రకం ఆలోచన కాబట్టి పైగా ఇది ప్లాస్టిక్ లేనిది కాబట్టి ఎకో ఫ్రెండ్లీ అంటారు. ఎకో ఫ్రెండ్లీ కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటది. సో, మేబీ దీని కూడా అలాంటి ప్రైస్ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇవి ఎంతుందో తెలవదు మనకు కూడా గానీ మంచి ఆలోచన అయితే. నేను తక్కువ ప్రైస్‌లో ఇస్తే ఇంక అందరికీ వాడకానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఇది ఇంకా. ఏడ పడేసినా ఏం కాదు. ఉత్తిన మట్టిలో కలిసిపోయేది. ప్లాస్టిక్ కాదు ఏం కాదు కాబట్టి ఇంక ఈజీ అయిపోతది.